సినీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి చెప్పవచ్చు. గత కొంతకాలంగా ఆమె చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదమవుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో అనేక మంది స్టార్స్ ఉన్నప్పటికీ ఎందుకు తననే టార్గెట్ చేస్తున్నారు అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. దీపికా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సినీ పరిశ్రమలో 8 గంటల షిఫ్ట్ విషయంపై ఈ బ్యూటీ పెట్టిన డిమాండ్స్ వివాదానికి దారితీశాయి. ఆమె నోటి దురుస్తనంతోనే టాలీవుడ్ కు చెందిన పెద్ద ప్రాజెక్టులను మిస్ చేసుకుందని ముంబై బీటౌన్ లో ప్రచారం జరుగుతోంది. అందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలే కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల బాలీవుడ్ టాల్ బ్యూటీ దీపికాపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. చాలా మంది ఆమె పెడుతున్న డిమాండ్స్ అలవి కానివిగా ఉన్నాయని చెబుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా మంది మేల్ సూపర్ స్టార్లు ఉన్నారు. వారందరూ 8 గంటలు పనిచేస్తున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు 8 గంటలు మాత్రమే పనిచేస్తారు. ఇదేం కొత్త కాదు, రహస్యం అంతకన్నా కాదు. వీకెండ్స్ లో వర్క్ ఉండదు. తల్లులైన చాలా మంది మహిళా నటులు కూడా 8 గంటల షిఫ్ట్ చేస్తున్నారని దీపిక కామెంట్స్ చేసింది. ఇంత ఆవేదనతో దీపిక ఎందుకు కామెంట్స్ చేసిందంటే తన కుమార్తె దువానాతో టైం స్పెండ్ చేయడానికి సమయం సరిపోవడం లేదట. అందుకే 8 గంటల పనిపై కండిషన్స్ పెడుతోంది. అయితే ఆమె పెట్టిన డిమాండ్లను ప్రొడ్యూసర్స్ తిరస్కరించడంతో ఈ వివాదం చెలరేగినట్టు తెలుస్తోంది. వర్కింగ్ అవర్స్ విషయంలో దీపికా పదుకొనే కండిషన్స్ పెట్టడంతోనే కల్కి, స్పిరిట్ లాంటి 2 భారీ ప్రాజెక్టుల నుంచి ఆమెను క్విట్ చేశారు. దీంతో ఆమె పేరు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ సాగింది. దీపికా వర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఈ సినిమాల నుంచి తనను తప్పించడంపై నో కామెంట్ అంటూనే చాలా కామెంట్స్ చేసింది దీపిక. పేరు చెప్పకుండా హీరోలను సైతం టార్గెట్ చేసింది. 8 గంటల కాల్ షీట్స్ గురించి తన గళం విప్పింది. ఇండియన్ సినిమా అనేది పూర్తిగా మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అని, ఇక్కడ కొన్నేళ్లుగా చాలా మంది హీరోలు 8 గంటలే పనిచేస్తున్నారని ఆరోపించింది. మండే టు ఫ్రైడే మాత్రమే పనిచేసి వీకెండ్ ఎంజాయ్ చేస్తారు. అయినా కూడా హీరోలను అడిగే ధైర్యం ఎవరికీ ఉండదని వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ. తాను మాత్రమే కాదు, ఈ మధ్య కొత్తగా అమ్మాయిన హీరోయిన్లు కూడా 8 గంటలే పనిచేస్తున్నట్లు విన్నానని చెప్పింది. వర్కింగ్ ప్లేస్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కీలకమంటూ చెప్పుకొచ్చింది. అన్ని చోట్ల 8 గంటలు పనిచేస్తున్నప్పుడు సినిమాల్లో మాత్రం ఎందుకిలా అని ప్రశ్నిస్తుంది. 8 గంటల వర్కింగ్ కండిషన్స్ మాత్రమే కాదు, రెమ్యునరేషన్ విషయంలోనూ తేడాలు రావడంతోనే ముందు స్పిరిట్, ఆ తర్వాత కల్కి 2 నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతున్న వేళ దీపికా చేసిన ఈ కామెంట్స్ మరింత టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. స్పిరిట్ మూవీ నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దీపికను తొలగించడం వెనుక అనేక రీజన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ డిమాండ్ చేయటం, 5 స్టార్ హోటల్లోనే తన సిబ్బందిని తీసుకువచ్చి బస చేస్తానని చెప్పటం వంటి కండిషన్స్ చిరాకు తెప్పించినట్టు సమాచారం. ఇప్పుడు ఏకంగా సినీ ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ పై కామెంట్స్ చేయటం వెనుక రీజన్ ఏంటనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కల్కి సీక్వెల్ నుంచి దీపికను తొలగించారు. కొన్ని కారణాల వల్ల సీక్వెల్ నుంచి దీపికా పదుకొనేని తప్పించినట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. సీక్వెల్ నుంచి దీపికా పదుకొనేని తప్పించడంతో కల్కి పార్ట్ 2 మూవీలో మరో బాలీవుడ్ నటిని ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులకు లేబర్ చట్టాల ప్రకారం కొన్ని హక్కులు ఉంటాయి. వీటిలో ప్రధానమైనది 8 గంటల వర్కింగ్ కల్చర్, వారానికి 1 రోజు సెలవు దినం. వీటిని అన్ని సెక్టార్లలోనూ విధిగా పాటిస్తారు. అయితే సినీ పరిశ్రమలో ఈ వివాదంపై మాట్లాడిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.